తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామం శ్రీ మల్లన్న స్వామి దేవాలయం. భక్తితో నిండాల్సిన ఆ ప్రాంగణం ఒక పసికందు ప్రాణాన్ని బలి తీసుకుంది. భార్య దళిత వర్గం, భర్త రజక కులం. ఆ దంపతులకు పుట్టిన పసిపాప వయసు కేవలం 2 నెలలు. లోకం తెలియని ఆ చిన్నారిని చేతిలో పట్టుకొని తల్లి దేవాలయంలోకి వెళ్తుంటే అగ్రవర్ణ అహంకారం అడ్డు నిలిచింది. అది కేవలం అడ్డుకోవడం కాదు, ఒక పసి ప్రాణాన్ని బలి తీసుకున్న క్రూరత్వం. అసలు ఏం జరిగిందంటే, శ్రీనివాస్ రెడ్డి, ముకుందారెడ్డి అనే వ్యక్తులు ఆ తల్లిని, అత్తను గుడిలోకి రాకుండా అడ్డుకున్నారు. మీరు లోపలికి వెళ్లాలంటే 100 రూపాయల టోకెన్ తీసుకోవాలి అని హుకుం జారీ చేశారు. అందరికీ లేని టోకెన్ మాకెందుకు అని ప్రశ్నించింది. అలా ప్రశ్నించడమే వారు చేసిన పాపమైంది. మడల్నే ప్రశ్నిస్తారా అంటూ బూతులు తిడుతూ అవమానకరంగా వారిని బయటకు తోసివేశారు. అలా మొదలైన ఆ గొడవ ఆ మహిళా భర్త ఆ గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూప్ లో బూతులు తిట్టిన రెడ్డిలను, మేము కూడా మీ ఆడవాళ్లను తిడితే మీరు ఊరుకుంటారా అని ప్రశ్నించాడు. అంతే, ఇక వారి ఆవేశం కట్టలు తెంచుకొని ఇతర రెడ్డి కులస్తులు వచ్చి అతనిపై తీవ్రంగా దాడి చేశారు. ఆ గొడవలో ఆ అగ్రకుల ఉన్మాది కాళ్ళు పట్టుకోబోతున్న తల్లిని, ఒడిలో ఉన్న ఆ 2 నెలల పసికందును కాలితో బలంగా తన్నాడు. ఆ దెబ్బకు ఆ పసి ప్రాణం తల్లడిల్లింది. 3 రోజుల్లో ఆ పాప ప్రాణం అనంత వాయువులో కలిసిపోయింది. ఎన్నికల్లో సపోర్ట్ చేయలేదన్న కక్షను కులం పేరుతో తీర్చుకున్నారు. దేవుడి గుడి సాక్షిగా ఒక చిన్నారి హత్యకు గురైతే రోజులు గడుస్తున్నా పోలీసులు నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? చట్టం అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తుందా? ఇప్పుడు దళిత, బీసీ కుల సంఘాలన్నీ ఏకమై న్యాయం కోసం గర్జిస్తున్నాయి. ఈ రోజుల్లో కులం ఎక్కడుంది అని అడిగే వారికి ఈ పసికందు మరణమే ఒక చేదు నిజం. పుట్టిన పాపకు కులం ఉందా? దేవుడికి కులం ఉందా? మీ కుల అహంకారాన్ని పక్కన పెట్టి మనుషుల్లా బ్రతకండి. లేదంటే సమానత్వం అనే పదాన్ని వాడటం ఆపేయండి. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఆ పసిపాపకు న్యాయం జరగాలి. ఈ ఆవేదన ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేయండి. మన గలం వినబడాలి. నిందితులు జైలు ఊచలు లెక్క పెట్టాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే ఫాలో అవ్వండి.